హైదరాబాద్ లో అదొక హాట్ కేక్ ఏరియా. ఐటీ సర్కిల్లో ఉండటంతో అక్రమ నిర్మాణాలకు అదుపు లేకుండా పోతుంది అక్కడ. ఒకవైపు హైడ్రా పంజా విసురుతున్న శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. ఒకదాని వెనుక ఒక్కొక్కటి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్థానికులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం శూన్యమే. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్న బిల్డింగ్ చుట్టూ వివాదం ఉంది. G+2 అనుమతి పొంది 6-7 అంతస్తులు నిర్మిస్తూ ఉన్నారు. ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రాథమిక దశలోనే నియంత్రించాల్సిన పర్మిషన్ లేని ఎక్స్ట్రా ఫ్లోర్లకు రేటు కట్టి తమ జేబులు నింపుకుంటూ ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా పట్టపగలు ఇలాంటి అక్రమాలు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. గచ్చిబౌలిలోని టెలికాం నగర్ కాలనీలో 248 గజాల స్థలంలో 2 అంతస్తుల భవనానికి జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేస్తుంది. కానీ 6 అంతస్తులు పూర్తి చేసి 7వ అంతస్తు వేసే పనిలో ఉన్నాడు భవన యజమాని. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకున్నా, బడ్డీ కొట్టు పెట్టినా, పోస్టర్ పెట్టినా వాలిపోయే కార్పొరేషన్ సిబ్బందికి ఇంత పెద్ద భవంతి కనిపించడం లేదా? స్థానికులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఇప్పుడు పైగా వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. దీనికి సంబంధించి 1 కాదు 2 కాదు పలుమార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని చెప్తూ ఉన్నారు. దీంతో కోర్టును సైతం ఆశ్రయించారు. అక్రమ అంతస్తులు తొలగించాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికార యంత్రాంగంలో చలనం లేదు. శేర్లింగంపల్లి సర్కిల్ 2వ పరిధిలో ఇలాంటి ఇష్టరీతి కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి. వాటికి నోటీసులు ఇచ్చి అధికారులు కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదుదారులు మండిపడుతున్నారు. ఆపాల్సిన అధికారులే ప్రోత్సహిస్తూ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.